చెప్పాలి. మొదటిసారి వచ్చాను కాబట్టి నా సాక్ష్యాన్ని చెప్పకపోతే అర్థం కాదు. ఇందా చెప్పాను, ఎవరి జీవితం ఎప్పుడు ఎలాగ మార్చబడుతుందో ఎవరికీ తెలియదు. పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవ ప్రపంచానికి ఆనుముత్యాల్లాంటి పాటలు అందించినటువంటి ఒక భక్తి పొంగవుడు పురుషోత్తమ చౌదరి గారు. ఆయన పుట్టినటువంటి జన్మస్థలం ఒరిస్సా రాష్ట్రం కటక్. ఆ కటక్లో నేను పుట్టాను. నేను ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వాడిని. కటక్. నేను పుట్టిన వెంటనే నాకు కాలు లేదు, జీవం లేక, స్పర్శ లేక, ఏడవక, కదలక, ఒక నిస్సహాయ స్థితిలో ఒక నిర్జీవమైన వ్యక్తిగా నేను పడిపోయాను. అమ్మా నాన్న అనుకున్నారు, చచ్చిపోయాడు అనుకున్నారు. దేవుని మహాకృపను బట్టి నేను బ్రతికాను. కట్ చేసుకుంటూ వెళుతున్నాను. నేను అలా పెరుగుతున్నాను, పెద్దవాడిని అవుతున్నాను. 3 సంవత్సరాల పరిపూర్ణమైన సాక్ష్యం చెప్తాలే, 2 గంటల సాక్ష్యం ఉంది. నేను అలా పెరుగుతున్నాను, పెద్దవాడిని అవుతున్నాను. నాకు 3 సంవత్సరాల వయసు వచ్చింది. మా అమ్మ మా నాన్న మేనకోళ్ళు, మేనమామ. మా అమ్మమ్మ మా నాన్నగారికి అక్క. ఆ రకంగా వివాహం జరిగింది. మీరు అనుకోవచ్చు మేనరకం వల్ల ఇలా జరిగిందండి అంటారు. నేను దాన్ని ఒప్పుకోను. బైబిల్ కూడా దాన్ని సమర్థిస్తాను. మేనరకం వల్ల జరగవు అని నేను అంటలేదు, జరుగుతాయి. కానీ నాకు ఇలాగ జరిగింది మేనరకం వల్ల అని నేను అనుకోను. సత్యానందవయ్య గారికి ఇలా జరిగింది మేనరకం. మీది మేనరకం అనే మరి మేనరకం కాకపోతే ఆయన ఎందుకు అలాగున్నాడు? మేనరికం వల్ల ఇలా జరుగుతుందని అన్నం, అలాగని జరగదాన్ని కూడా నేను అన్ను. దానికి ఒక 10% ఇస్తాను. కానీ బైబిల్లోని ఎందుకు నేను ఈ విధంగా పుట్టాను, ఎందుకు అన్న ఈ విధంగా పుట్టాడు, బైబిల్లో ఒక సందర్భం ఉన్నది. శిష్యులు యేసయ్య నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. త్రోవ పక్కన గుడ్డోడు ఉన్నాడంట. ప్రభువా, అర్చుడు ఎంత హైట్ ఉన్నాడో, ఎంత అందంగా ఉన్నాడో, ఎంత స్మార్ట్గా ఉన్నాడో, ఎంత బుద్ధిగా ఉన్నాడో. ఏముంటే సుఖమే ఉందయ్యా, వాడు గుడ్డివాడు. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడిని కన్నవారైనా లేకపోతే వీడైనా ఏదో పాపం చేస్తుంటారు. అందుచేతనే వీడు గుడ్డివాడిగా పుట్టాడని చెప్పి శిష్యులు మాట్లాడుకుంటున్నారంట. యేసయ్య మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి అనంటే, వీని కన్నవారు గాని వీడు గాని ఏ పాపము కూడా చేయలేదు. అరే, వీని కన్నవారు పాపం చేయలేదా? లేదు. వీడు పాపం చేయలేదా? లేదు. మరి ఎందుకు వీడు గుడ్డివాడిగా పుట్టాడు అంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడ్డానికి ఆయనే వీని గుడ్డివాడిగా పుట్టించాడు. అంతే. వాని యందు దేవుని క్రియలా ప్రత్యక్షపరచబడ్డా తెలుసండి. వాడు కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో అనేక మంది సువార్తకు చెప్పేశాడు. ఆనాటి అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీని చంపాలని చూశారు. ఆయన ప్రాణానికి తెగించి కళ్ళిచ్చిన దేవుని గురించి అనేక స్థలాల్లో సాక్షిగా ఉన్నాడు. ఈరోజు ఒక సత్యానంద గారే కావచ్చు, ఒక సుదర్శన్ పాలే కావచ్చు, దేవుని క్రియలు మా యందు ప్రత్యక్షపరచబడ్డానికే. నేను అనుకుంటాను, కావాలంటే భూమి మీద నేను నిలబడినేమో. అందుచేతనే తన పని తను చేయించుకోవడానికి ఇక్కడ అన్నయ్య ఐజాక్ అనే ఉన్నారు, మరి ఉన్నారో లేదో తెలియదు. ఎక్సలెంట్ టాలెంటెడ్ పర్సన్. కొన్ని వేల ప్రోగ్రామ్స్ దైవజనులు రాపా సహవాసంలో దేవుని పరిచయం చేస్తున్నారు. అద్భుత దైవ సేవకులు జయన్నయ్య నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా ప్రభు కొరకు ఒక సాధనంగా ఆయన యాగమైపోతూ ఉన్నాడు. ఒక పక్కన దేవుని పరిచర్య కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. నాకు తెలుసు ఆయన పరిచర్య విధానం గురించి కూడా. ఎంత అద్భుతంగా దేవుని కొరకు వారు వాడబడుతున్నారండి. 3 సంవత్సరాల వయసు వచ్చింది. మా నాన్న భయంకరమైన త్రాగుబోతు. కటక్ కదండి, ఒరిస్సా రాష్ట్రం కదండి, బేభత్సమైనటువంటి సారాకు బానిస అయిపోయాడు. ముగిస్తాను. సారాకు బానిస అయిపోయాడు. కొట్లాటలు, గొడవలు అవి ఇవి కూడా. అందరూ అన్నారంట, అమ్మా ఈడెక్కడ ఉంటే ఇంక బాగుపడ్డా, తీసుకెళ్ళిపో వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపో అంటే, మా అమ్మగారు మా నాన్నను చేయి పట్టుకొని నన్ను భుజం మీద వేసుకొని విశాఖ జిల్లా గురజాడ వెంకటప్పారావు గారు పుట్టిన జన్మస్థలం ఎస్ రాయవరం, అక్కడికి తీసుకొచ్చేశారు. మా నాన్నగారు ఊరు ఎస్ రాయవరం, మా అమ్మగారు ఊరు కటక్, మా నాన్నగారు ఊరు ఎస్ రాయవరం. అక్కడికి తీసుకొచ్చేశారు. పెరుగుతున్నాను, పెద్దవాడిని అవుతున్నాను. 6 సంవత్సరాలు వచ్చాయి. కటక్లోనేమో తాగేసి గొడవలు తెచ్చేవాడు. కానీ వాళ్ళ అమ్మగారి ఊర్లో మాత్రం తాగేసి గొడవలు తెచ్చి స్టేషన్ వరకు కూడా వెళ్ళేవాడు.
చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళం అండి. చాలా మంది అన్న మాట ఏమో తెలిస్తే, అక్కడ ఉంటే బాగుపడతాడు అనుకున్నాం, బాగుపడలేదు. ఇక్కడికి వచ్చి ఏదో బాగుపడతాడు అనుకున్నా, ఇక్కడ కూడా బాగుపడలేదు. వద్దే, ఇక్కడ ఉండొద్దే మీరు, ఇంకా మన వాళ్ళంటూ లేని చోటకి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉంటే బాగుపడరు ఇంకా అని చెప్తే, 6 సంవత్సరాల వయసులో ఉండడం నన్ను మా నాన్నను వెంట పెట్టుకొని ఎక్కడో విశాఖ జిల్లా ఎస్రాయివరం నుంచి మా అమ్మ, మా నాన్న, నేను కలిసి కాకినాడ జగన్నాథపురం వచ్చేసాం. జగన్నాథపురం బస్ స్టాండ్లో పడుకున్నాం మేము. మా అమ్మగారు వృత్తి ఏంటో తెలుసా? హోటల్లో చెప్పులు కడుక్కునేది. మా నాన్నగారు వృత్తి ఏంటో తెలుసా? చిన్న రిక్షా తీసుకోవడం, 4 రౌండ్లు వేయడం, 10 రూపాయలు తెచ్చుకోవడం, తాగడం, రిక్షాలో పడుకోవడం, అంతే. ఇలాగుండేదండి జీవితం, ఇలాగుండేదండి బ్రతుకు. చాలా మంది అన్నారంట, అమ్మా ఇది సిటీయే, ఇది పల్లెటూరు కాదు. పల్లెటూరులో అయితే చచ్చినోడు మొక్క మీద గుప్పెడు మన్ను అయినా పోస్తారు, కానీ సిటీలో మాత్రం ఎవడు గుప్పెడు మన్ను కూడా పోయాడు. ఎవడి బాధలాడివే, ఎవడి కష్టాలాడివే, గుప్పెడు అన్నం కూడా ఎవడు పెట్టడు, ఎవడు పట్టించుకోడు. కుర్రోడు అందంగా ఉన్నాడు, నువ్వు వయసులో ఉన్నావు, ఆడేమో తాగేసి వాడి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. ఎవరైనా ఏదైనా చేస్తే దానికి ఎవరు బాధ్యులు? ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అన్నారు. 8 సంవత్సరాల వయసులో ఉండగా మా అమ్మ నన్ను, మా నాన్నను వెంట పెట్టుకొని కాకినాడ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గొల్లల మామిడాడ గ్రామానికి మేము వచ్చేసాం. అల్కాసేపు ఆపే చక్కగా ఉన్నాం. లాస్ట్లో మాత్రం బోరు కొడుతుందే. సరే, గొల్ల మామిడాడ గ్రామానికి మేము వచ్చేసాం. నాకు 2 తమ్ముళ్ళు, 1 చెల్లి. వాళ్ళు బాగానే ఉంటారు. పెరుగుతున్నాం, పెద్దవాడిని అవుతున్నాం. ఏమండి, నా బ్రతుకు, నా జీవితాన్ని చెప్పడానికి ఎప్పుడు నేను సిగ్గుపడను. నా దినచర్య ఏంటో తెలుసండి, నా బ్రతుకు, నా జీవితం ఏంటో తెలుసండి. మా అమ్మ హోటల్లో చెప్పులు కడుక్కుంటూ ఉండేది, మా నాన్న మార్కెట్లో ఆ పని ఈ పని చేసుకుంటూ ఉండేవాడు. నా బ్రతుకేంటో తెలుసా? 9 గంటల నుంచి 4 గంటల వరకు స్కూల్లోకి వెళ్ళి చదువుకోవడం, 5 గంటల నుంచి 8 గంటల వరకు మార్కెట్లోని ఉల్లిపాయలు చెరగడం అని, ఆ మూటలు ఈ మూటలు కట్టడం అని, అక్కడెక్కడ దేకుతూ పని చేసుకునేవాడిని. 8 గంటల నుంచి 10 వరకు నా పని ఏంటి తెలుసా? చిన్న చిప్ప పట్టుకొని మామిడాడ వీధులన్నీ తిరిగి ఆహారం కోసం అడుక్కున్నటువంటి వాడిని నేను. అన్నం పెట్టండి, ఆకలేస్తుంది, అడుక్కుని తిని బ్రతికాను. ఎలా చెప్పనా? నేను అడుక్కుని నా తమ్ములు పోషించాను, నేను అడుక్కుని మా చెల్లిని పోషించాను. నేను అడుక్కున్నటువంటి వాడిని నేను. ఆ వీధులు ఈ వీధులు, ఈ వీధులు ఆ వీధులు తిరిగి నేను అడుక్కున్న జీవితాన్ని కొనసాగించాను. అలా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను, అలా పెరుగుతున్నాను, పెద్దవాడిని అవుతున్నాను. 80 సంవత్సరాల వయసులో ఒక ముసలావిడ నా దగ్గరికి వచ్చింది. అరే పెద్ద, చెప్పు, ఓ మాట చెప్తాను వినరా, చెప్పు. నువ్వు చదువుకున్నావు, అవును. నువ్వైతే అర్థం చేసుకుంటావని, నువ్వైతే వింటావని మాట చెప్తున్నాను, చెప్పమ్మా. ఏమీ లేదురా, ఎన్నాళ్ళరా అడుక్కునే బ్రతుకు? మీ నాన్న ఇంకా త్రాగుడు మాండు, మీరు ఈ మార్కెట్లోనే ఈ బ్రతుకునే జీవితాన్ని ఇంకెలాగే చాలించాలి. ఇంకా నువ్వు కూడా అడుక్కోవాలి, నీ తర్వాత మీ తమ్ముళ్ళు కూడా చెప్పట్టుకొని వెనక్కి రావాలి. ఇదేనా బ్రతుకు? ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు, మాటనరా చెప్పు. యేసుప్రభుని నమ్ముకోరా, మందిరానికి రారా. నమ్ముకుంటే నాకేంటి? మేము బహుభయంకరమైన విగ్రహారాధికులం. మా అమ్మ విలవేల్పు కాళికాదేవి, మా నాన్న విలవేల్పు నూకాలమ్మ తల్లి. మా తాతలు కోడి మెడలు కొరికి రక్తం తాగి నూకాలమ్మకి బలిచ్చేవారు. ప్రతి అమావాస్యకి మేకలను బలిచ్చేవారు. మేమే కావిడి మోసేవాళ్ళం. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు చేసిన పాపాలేమో, అమావాస్య వస్తే మా బ్రతుకులు, మా జీవితాలు చాలా ఘోరంగా ఉండేవి. మేమేం చేసేవాళ్ళము, ఎలా ప్రవర్తించేవాళ్ళము, ఎలా జీవించేవాళ్ళం మాకే పూర్తిగా తెలిసేది కాదు. ఏం మాట్లాడుతున్నాం? మేమేంటి, మా ఆచారం ఏంటి, మా కులం ఏంటి? దేవతల కోపం వస్తే ఏదైనా చేస్తారు. అన్ని వదిలేరా దేవుని మందిరానికి వస్తే నాకేం చేస్తాడు చెప్పు యేసయ్య? అంత అద్భుతంగా అడిగాను. మందిరానికి వస్తానమ్మా, వస్తే దేవుడు నాకేం చేస్తాడు? నా పాయింట్ వీక్ చేసుకొని నా పాయింట్ మీద కొట్టింది ఆమె. మందిరానికి వస్తే ఏం చేస్తాడు? ఏం చేస్తాడంట వెట్రా? యేసయ్యని కాల్ ఇస్తాడు. కాల్ ఇస్తాడా? ఇస్తాడు. ఇస్తాడా? ఇస్తాడు. కాల్ ఇస్తాడంటే వస్తాను. ఎందుకో తెలుసా? ఈ కాల్ లేనందుకే కదా ఎవడో చేర్చుకోవట్లేదు. ఈ కాల్ లేనందుకే కదా నాకెవరు స్నేహితులు లేరు. ఈ కాల్ లేనందుకే కదా స్కూల్లో చివరి బెంచ్ మీద కూర్చునేవాడిని. ఈ కాల్ లేనందుకే కదా ఆకలి కొరకు చెప్పట్టుకుని ఊరంతా అడుక్కునేవాడిని. అమ్మ నాన్న పెట్టిన మంచి పేరుండగా
ఈ కాలు లేనందుకే కదా రే కుంటోడా, రే చొట్టోడా అని పిలువబడుతున్నాను. యేసయ్య కాలు ఇస్తాడా? ఇస్తాడు. నాకు రుజువు కావాలి. కొత్త నిబంధన గ్రంథం తీసి రే పలానా ఆయనకి యేసయ్య కాలు ఇచ్చాడురా, పలానా ఆయనకి యేసయ్య కాలు ఇచ్చాడురా, పలానా ఆయనకి యేసయ్య కాలు ఇచ్చాడురా అని చెప్తే, ఆమె చెప్పిన మాటల విశ్వాసాన్ని కలిగిస్తే, ఆమె చూపించిన వాక్య భాగాలు మరింత విశ్వాసాన్ని కలిగించాయి. వచ్చేస్తాను రేపు ఆదివారం అన్నానంతే. ఆదివారం తనతో పాటు తీసుకుని వెళ్ళింది. చర్చిలో అదే ప్రార్థన, బడిలో అదే ప్రార్థన, పని చేస్తున్నప్పుడు అదే ప్రార్థన, అడుక్కుంటున్నప్పుడు అదే ప్రార్థన. యేసయ్యా నాకు కాలు ఇచ్చే, యేసయ్య నాకు కాలు ఇచ్చే, నాకు కాలు ఇచ్చే. ఇదే నాకు ఏం రాదు, ఇదే ప్రార్థన. యేసయ్య నాకు కాలు ఇచ్చే, కాలు ఇచ్చే, కాలు ఇచ్చే. సంవత్సరం గడిచిందండి, కాలు రాలేదు, ఏమీ రాలేదు. కనీసం కాలు నిలబడతలేదు, చలనం లేదు కాలుకి, స్పర్శ లేదు కాలుకి. సంవత్సరం గడిచింది, అలాగే ఉంది కాలు. మందిరానికి వస్తే దేవుడు కాలు ఇస్తానన్నావు, కాలు లేదు, ఏమీ లేదు. ఆవిడ చెప్పిన మాటలు నమ్మి మోసపోయి మందిరానికి వచ్చాను అని చెప్పి 2 వారాలు మందిరం మానేశానండి. 2 ఆదివారాలు మందిరం మానేస్తే మనసేదో బాధ కలిగింది. ప్రభువు నమ్మకం ముందు చెప్తున్నాను, మనసేదో బాధ కలిగింది. ఆడికి వెళ్ళిపోతే ఏదో కొంత మనసు ప్రశాంతంగా ఉంది, ఆ పాటలు బాగున్నాయి, ఆరాధన బాగుంది, పాస్టర్ గారు ఏం మాటలు చెప్తున్నారు, చాలా కొత్తగా వింతగా ఉన్నాయి. సినిమాలో కూడా ఇటువంటి మాటల్లో చెప్పలేదు, మాటలు అవి బాగున్నాయి కదా అని చెప్పి మరలా నేను ఆదివారం వెళ్ళడం ప్రారంభించాను. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. మా ఆత్మీయ తండ్రి వాక్యం చెప్తూ మధ్యలో ఒక మాట అన్నాడు, రేయ్, శరీర స్వస్థత కంటే ఆత్మరక్షణ ప్రాముఖ్యం. శరీర స్వస్థత లేకుండా చచ్చినా పరలోకానికి వెళ్తావేమో కానీ ఆత్మరక్షణ లేకుండా చచ్చిపోతే మాత్రం నరకానికి వెళ్ళిపోతాం. మాటలు తోటల్లా గుచ్చుకున్నాయి. 14 సంవత్సరాల వయసు వచ్చింది. ఏంటి, కాళ్ళు లేకపోయినా నీతిని బట్టి, యథార్థతను బట్టి, పరిశుద్ధతను బట్టి చస్తే పరలోకం వెళ్తానా, కానీ రక్షణ లేకపోతే నేను పరలోకం వెళ్ళనా? ఆ మాటలు భయం కలిగినాయి. 14 సంవత్సరాల వయసులో మనసు మార్చుకొని, బ్రతుకు మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, క్రీస్తుకు నా శరీరాన్ని, హృదయాన్ని అప్పగించుకొని 14 సంవత్సరాల వయసులో బాప్తిసం పొందాను. అన్ని అనుభవించి కాదు, అన్ని రుచులు చూసేసి కాదు, ఇంకా లైఫ్లో ఫెయిల్ అయిపోయి, లవ్లో విఫలమైపోయి, ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ బాప్తిసం తీసేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్న ఆలోచనతో కాదు, నేను చస్తే ఎక్కడికి వెళ్ళిపోతాను అన్న ఒక భయంతో 14 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నాను. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాను, ముగింపులోకి వస్తాను, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాను విషయం అమ్మా నాన్నకు తెలిసింది. ఒకరోజు నిలబెట్టి అడిగారు, ఏరా మందిరానికి వెళ్ళి వస్తున్నావు అనుకున్నాం కానీ నువ్వేదో తీసుకున్నావంట, ఏదో పుచ్చుకున్నావంట. వాళ్ళకి తెలియదండి వాక్యం అంటే, వాళ్ళకి తెలియదండి బాప్తిసం అంటే, వాళ్ళకి తెలియదండి పాస్టర్ గారు అంటే. క్రీస్తుని ఎరుగని వారు, అనామకులు నా తల్లిదండ్రులు ఒకటే మాట అన్నారు, తీసుకున్న నీకైనా బుద్ధి లేకపోయినా ఇచ్చినోడికైనా బుద్ధి ఉండాలి కదా. ఎవరిని అడిగిచ్చాడు రా, అయ్యింది ఏదో అయిపోయింది, రేపు ఆదివారం నుంచి మందిరంకి వెళ్ళక మానే అన్నారు. ఎలా వచ్చిందో తెలియదని ధైర్యం, నీ మందిరం మాన్నాం. మా నాన్న నా చేతిలో కర్ర తీసుకుని కుక్కను బాదినట్టు బాదాడు. వద్దు నాన్న ప్లీజ్, నేను వ్యభిచారం చేశానా, తప్పు చేశానా, దొంగతనం చేశానా, అల్లరిచల్లగా తిరిగానా, అమ్మకి నీకు తలవంపులు తెచ్చే ఏదైనా చేశానా? ఏమీ చేయలేదు కదా. మందిరానికి వెళ్తా ఉంటే ఎందుకు కొడుతున్నావంటే, మానే, మనం ఏంటి, మన ఆచారం ఏంటి, దేవతల కోపం వస్తే రక్తం కక్కుని చేస్తావరా, మింగడానికి మెతుకులు లేకపోయినా మీసాలుగా సెంపింగ్ నూనె కావాలన్నట్లు బ్రతకడమే బరువైపోతే మందిరం మానేమన్నాడు. నేను ఒకటే మాట అన్నాను, మందిరం మాన్ను. వెంటనే మా నాన్న అన్నాడు, మందిరం మానవా? మాన్ను. మందిరం విడిచిపెట్టవా? విడిచిపెట్టను. అయితే ఒక కండిషన్, మేం కావాలంటే మందిరం వదిలే, దేవుడు కావాలంటే మమ్మల్ని వదిలే. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎలా వచ్చిందో తెలియదండి నాకు ఆ ధైర్యం. మీరు అవసరం లేదు, నాకు దేవుడే కావాలి. మా నాన్న నా చేతుల్లో కర్ర తీసుకుని మరలా కుక్కను బాదినట్టు బాది నాతో చెప్పిన మాట, కూర్చోమాయ్, నాతో చెప్పిన మాట, ఆ మందిరంలోని వెళ్ళి చచ్చిపో, ఇంకింటికి రాకని చెప్పి 6 నెలలు కుంటోని బయటకు గెంటేశారండి. ప్రభువు నమ్ముకున్నందుకు, దేవుని మందిరంలో అడుగు పెట్టినందుకు, మనసు మార్చుకొని రక్షణ తీసుకున్నందుకు 6 నెలలు కుంటోని బయటకు గెంటేశారు. చెప్పనివ్వండి, ఈ 6 నెలలు ఎలా బ్రతికానో, ఎలా జీవించానో నాకే తెలియదు. కుళ్ళిపోయిన అంటుపుల్లు తిని బ్రతికానండి, కుళ్ళిపోయిన మామిడి పుల్లు తిని బ్రతికానండి,
పాచి పట్టిన పచ్చడ మెతుకులు తిని బ్రతికాను, బూజు పట్టిన అన్నం తిని బ్రతికాను, దిష్టి తీసి పాడేసిన నిమ్మకాయలు కొరుక్కు తిన్నాను, దిష్టి తీసి పాడేసిన కోడిగుడ్లు పగలగట్టుకొని తాగాను. డిప్రెషన్ ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక మా సెంటర్కి 1/2 కిలోమీటర్ల దూరంలో శ్మశానం అంటే ఆ శ్మశానానికి వెళ్ళేవాడిని, అక్కడ ఉన్న అంటిపళ్ళు తినేవాడిని, ఆ శవాలు కాల్చిన బూడిద మీదేసుకునేవాడిని, పిచ్చి పిచ్చిగా నడిచేవాడిని. ఎవడైనా టిఫిన్ చేసి పాడేస్తే దాంట్లో ఒక ముక్కైనా ఉండకపోతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ పొట్లలో ఏ ముక్క ఉండేది కాదు, చట్నీ ఉంటే ఊడ్చుకుని నాకినటువంటి బ్రతుకు. భయంకరమైనటువంటి, నాకు తెలియకుండానే మోషన్ యూరిన్ అయిపోయేది. ఒక భయంకరం దుర్వాసన. యోబు శరీరంలో పురుగులు ఎలా పట్టే నాకు తెలియదు, కానీ నా శరీరం మీద బతుకుండగానే పురుగులు అటు ఇటు తిరుగుతుండేవి. ఒకరోజు కూర్చొని ఆలోచించాను, ఎందుకు వచ్చిందిరా, అమ్మ నాన్న బయటికి పొమ్మన్నారు, బ్రతకలేకపోతున్నాను, నాలాంటి వాడు బ్రతికితే ఏంటి చస్తే ఏంటి అని చెప్పి 10 రోజుల సామర్లకోట రైల్వే స్టేషన్లో మరణము కొరకు ఎదురు చూచినటువంటి ఒక దరిద్రుని నేను. చచ్చిపోతే బాగుంటుంది, ఇంకా ఏదో ట్రైన్ ఎక్కేద్దాం, ఇంకా ట్రైన్ ఆగకూడదు, ఇంకా లాంగ్ జర్నీ, ఒక 2-3 రోజులు అలాగే నడుస్తూనే ఉండాలి, ఇంకా ఎక్కడ ఆగకూడదు. ఏదో అర్ధరాత్రి వేళ ఏదో బ్రిడ్జ్ వస్తుంది, ఆ ట్రైన్లో దూకి చచ్చిపోతే నా శవం కూడా ఎవరికి దొరకదు. ఇటువంటి వాడు బ్రతికేదానికంటే చచ్చిపోతే మేలని చెప్పి 10 రోజులు మరణం కొరకు ఎదురు చూసినటువంటి ఒక దరిద్రుణ్ణి. తల్లి గర్భంలో పిండముగా రూపించబడక ముందే ఈ గాడి ద్వారా ఈ భూమి మీద దేవుడు ఏదో చేయించుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడు కాబట్టి మా అమ్మకు తెలిసింది, నన్ను చూచి ఏడ్చింది, ఇలాగైపోయేవేంట్రా. స్టేషన్లో తిని పారేసినటువంటి ఆహారం తెచ్చుకొని తిన్నటువంటి వాడిని. ఎన్నోసార్లు ట్రైన్ కింద తలపెడేద్దాం, చచ్చిపోదాం, చిచ్చి ఇక్కడ చచ్చిపోతే మళ్ళీ మా అమ్మ నాన్నకి నా బాడీ తీసుకొని ఇస్తారు, ఎక్కడికో వెళ్ళిపోదు, దేశం కాని దేశం, రాష్ట్రం కాని రాష్ట్రం, ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి జీవితం నాది. మళ్ళా తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. జీవితం బ్రతుకు అలాగా గడుస్తున్నది. ముగింపులోకి వస్తున్నాను. నేను చదువుకున్నానండి, నేను చదువుకున్నాను. కొన్ని కాలేజీలో లెక్చరర్ కింద పనిచేశాను, కొన్ని స్కూల్లో 10th క్లాస్ పిల్లలకు నేను ఒక టీచర్ కింద పనిచేశాను. చదువులో రాణించలేడు అన్నాడు, చదువులో రాణించాను. కుంటోడుకు పెళ్ళి అవుతుంది ఏంటి అన్నారు, బంగారు లాంటి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. పెళ్ళి అయినా ఇటువంటి వైకల్యం ఉన్నవాడికి, ఇటువంటి లోపం ఉన్నవాడికి పిల్లలు పుడతారా అని చెప్పి చాలా మంది హేళన చేశారు. బంగారు లాంటి 3 ఆడబిడ్డలను దేవుడు ఇచ్చాడు. పాట పాడడానికి పని చేయనన్నారు, 30 పాటలు రాశాను. వాక్యం చెప్పడానికి పని చేయనన్నారు, 5 రాష్ట్రాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తున్నాను, వినండి. పౌరుషం రావాలని, రోషం రావాలని ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. 3 చోట్ల దేవుని పరిచయం చేస్తున్నాను. ఈరోజు 3 సంఘాలు స్థాపించాను. నా సువార్త సేవా పరిచర్లో ఇంచుమించు 10 సంవత్సరాలు ఈ సువార్త సేవా పరిచర్లో ఆంధ్ర తెలంగాణ అంతా తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సాక్ష్యాన్ని చెప్తూ ఇప్పటికీ చప్పట్లు కొట్టద్దు, ఇప్పటికీ 286 మంది యవ్వనస్తులు రక్షణకు నేను కారకున్నయ్యాను. ఒక మాట చెప్పనా, కాళ్ళు లేని కుంటోడే 286 మంది రక్షణకు కారకుడైతే కాళ్ళను నువ్వేం చేయగలిగా? ఏం చేయగలిగా? ఒక్కడైనా ప్రభు మందిరకు నడిపించావా? ఒక్కడైనా ప్రభు పాటలు పాడొద్దండి. నేను చెప్తాను, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చామని, ఏం మోసానయ్యా నీకోసం వద్దు. ఎందుకు అది అర్థం పర్థం లేని అక్కర్లేని పాటలు ఎందుకు నీ జీవితానికి? ఆ పాట పాడడానికి మనసు రాదు నాకు. సినిమాలో హాను గారు మంచి స్నేహితులైనా ఆ పాట పాడినప్పుడు నా మనస్సాక్షి గద్దిస్తుంది. రే, నీ కొరకు ఆయన చేయవలసిందల్లా చేశాడు, నువ్వు ఆయన కొరకు ఇంకా ఏం మిగిల్చావని ప్రభు అడుగుతాడు. నీ భర్తను రక్షించుకోగలిగావా? నీ భార్యను రక్షించుకోగలిగావా? నీ బిడ్డను రక్షించుకోగలిగావా? నీ కుటుంబాన్ని రక్షించుకోగలిగావా? కేరళ రాష్ట్రం వెళ్ళి అనేక మంది సేవకులు దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నాను. 15 రోజులు కేరళలో ఉండి 10 రోజులు బైబిల్ క్లాసులు చెప్పి అలుపెరక్క ఆరోగ్యం సహకరించుకొని ఎవరు ఏమి ఇస్తారని చూడకుండా, ఏం పెడతారన్న
ఆలోచన లేకుండా, ఎవరి చేతి వైపు చూడకుండా, దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్వాస ఆగే వరకు, ఆయనను పిలిచే వరకు, భూమి మీద నాకు ఇచ్చిన ఈ పని ముగించే వరకు దేవుని పరిచర్య కొరకు నేను పరుగులెడుతున్నాను. ఇందా చెప్పాను, హై షుగర్తో బాధపడుతున్నాను, వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను అంటున్నాను. ఏం చేసావు దేవుడి కోసం? ఏం చేసావు? ఏమి సంపాదించుకున్నావు నేను అడగట్లేదు. క్రీస్తు కొరకు ఏమి సంపాదించావు? తల్ల వంచండి. ఐఎమ్ సారీ. ఆరోగ్యం ఉందా? 2 కాళ్ళు పనిచేస్తున్నాయా? మోకాళ్ళ మీదకి రండి. లేదు మోకాళ్ళు లేనంటావా? నిలబడు. కానీ అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ఓ రబారాశందర కబారాశందర. చేతులు జోడించండి, నోరు తెరవండి. మౌనంగా ఉంటామని కాదు మోకరింపజేసింది. ఒక రొచ్చు గాడిదను సువార్త గాడిదగా మార్చాడు. ఒక గొంగళ పురుగులంటే నా జీవితాన్ని మానకంగా మార్చాడు. ఎక్కడో శ్మశానంలో ఉన్నవాడిని తీసుకొచ్చి ఈరోజు సమాజ మందిరాల్లో ప్రభువు నిలబెడుతున్నాడు. తెరవాలి నోరు. నువ్వు కన్నీరు కారుస్తే సరిపోదు. చాలా మంది బిడ్డలు కన్నీరు కారుస్తారు. బిడ్డ, దేవుడు నేను దీవిస్తాడు, దీవిస్తాడు. చేయవయ్యా, చేయు. ఈ 2వ రోజు, ఈ 2వ ప్రసంగం నీ జీవితానికి ఒక దిక్సూసి అవ్వాలి. ఆయన నీకు దేవుడు అవ్వాలని ఆశపడుతున్నాడు. యాకోబుకు దేవుడైన వాడు ఈ మధ్యాహ్నం నీకు దేవుడు అవ్వాలనుకుంటున్నాడు. యాకోబు మందిరపు అనుభవాన్ని కలిగి ఉన్నట్లు నీవు నేను కూడా మందిరపు అనుభవాన్ని కలిగి ఉందాం. యాకోబు ఎలాగైతే గుడారం నివాసం చేశాడో మనం కూడా గుడారం నివాసం చేద్దాం. ఒక్క మాట, ప్రభువా నీ మందిరాన్ని విడిచిపెట్టినయ్యా, నీ మందిరాన్ని మా అన్నయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెరవాలి, తెరవాలి. రానా మీ దగ్గరికి, రానా మీ దగ్గరికి. ఎంతమంది ఉన్నాం ఇదేనా స్వరము? కనీసం 2 నిమిషాలు ప్రార్థన చేయలేవా? 1.5 గంట పైనే మాట్లాడాను. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయలేవా? హల్లెలూయా, హల్లెలూయా. దేవాని కార్యాన్ని జరిగిస్తున్నాను. అనేక మందిని తాకినందుకు, కన్నీటితో నీ పాదాలు తడుపుతున్నందుకు మార్చండి అయ్యా. నన్ను ఒక ఇశ్రాయేలుగా మార్చండి. నన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చండి. నన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా మార్చండి అయ్యా.